హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో రాఖీ స్పెషల్తో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం రొటీన్కి భిన్నంగా ఒక మెడిసిన్ బాటిల్ తీసుకున్నాను. దట్స్ ప్లాస్టిక్ అనమాట. సో దాని బాటమ్ పార్ట్లో నేను 5 హోల్స్ అయితే చేశాను అడ్జస్ట్లో. అండ్ నెక్స్ట్ నేను ఒక సాగిపోయిన రబ్బర్ బ్యాండ్కి సంబంధించిన ఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. సో దానితో అంటే ఈ 2 పార్ట్స్తో మనం ఇప్పుడు రాఖీని చాలా సింపుల్గా దట్ టు 0 కాస్ట్ ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, 5 హోల్స్ ఎడ్జెస్‌లో. సో వాటికి నేనేం చేస్తున్నానంటే బీడ్స్‌ని జాయిన్ చేస్తున్నాను. మొత్తం ప్రిపరేషన్‌లో మనకి ఇదే కొంచెం ట్రిక్కీ పార్ట్. సో బీడ్స్ అన్నీ కూడా మనం ఫిట్ చేసేసాక ఎడ్జెస్‌లో మనకి బీడ్స్ కావాలనుకుంటే అటు ఇటు కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆపోజిట్ కలర్‌లో. ఆ తర్వాత ఇందాక మనం తీసుకున్న ఫ్లవర్ ఉంది కదా, దాన్ని హాట్ గ్లూ ఆర్ నార్మల్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. సో మన రాఖీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదా. నెక్స్ట్ డీఐవైకి వెళ్ళిపోదాం. జనరల్‌గా రెడీమేడ్ డ్రెసెస్‌కి మనకి కొన్ని హ్యాంగింగ్స్ ఇస్తుంటారు కదా, అలాంటిది నాదొకటి విరిగిపోయింది. సో సింపుల్‌గా అలాంటి విరిగిపోయిన హ్యాంగింగ్‌తో ఎలా రాఖీ ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ డీఐవై అనమాట. జనరల్లీ మన హోమ్ మేడ్ రాఖీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఊలే వాడాలని ఏం లేదు. మనకి ఇంట్లో ఏదైనా డెకరేటివ్ థ్రెడ్ వాడుకోవచ్చు. లేదంటే మనకి శుభలేఖలకి వెడ్డింగ్ కార్డ్స్‌కి ఒక థ్రెడ్ అయితే వస్తుంది కదా, అది కూడా రాఖీకి యూజ్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ నా దగ్గర అయితే అది అవైలబుల్‌గా లేదు. అందుకని నేను ఊల్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు చూసే రాఖీస్ అయితే కంపల్సరీగా రిచ్ లుక్ అయితే ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనకి 0 కాస్ట్ అండ్ లో బడ్జెట్‌తో అయిపోతాయి అనమాట అవన్నీ కూడా. సో చాలా తక్కువ టైంలో మనమే ఇంట్లో రాఖీస్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో చాలా తక్కువ సమయంలోనే మన రాఖీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. చూస్తున్నారు కదా, సూపర్‌గా ఉంది. నెక్స్ట్ థర్డ్ రాఖీ ఏంటంటే నేను ఒక బాటిల్ క్యాప్‌తో దీన్ని ప్రిపేర్ చేయబోతున్నాను. స్టింగ్ బాటిల్ క్యాప్‌ని తీసుకున్నాను. సో దాని సైడ్స్ అన్నీ ఇచ్చి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ లైక్ బ్లేడ్, పేపర్ బ్లేడ్ అలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం వాటిని కట్ చేసిన పార్ట్స్‌ని నీట్‌గా ఇలా బెండ్ చేసుకోవాలనమాట. అది చూడడానికి మనకి ఫ్లవర్‌లా అనిపిస్తుంది. బాటిల్ క్యాప్‌లా మనకి తెలియకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే ఆ పెటల్స్‌కి అలాగే మధ్యలో ఉన్న రౌండ్‌కి కంజక్షన్‌గా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, దానిలో మనం డెకరేట్ చేయడానికి బీడ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే స్టోన్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా రెడ్ కలరే అని కాదు. ఏదైనా సరే ఒక బ్రైట్ కలర్ బాటిల్ క్యాప్‌ని మనం యూజ్ చేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్ట్ ఐటమ్స్‌తో మనం సూపర్బ్‌గా రాఖీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఒక వీడియోస్ నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి దాని మీద లుక్ ఎయండి. అంటే ఏ వేస్ట్ ఐటమ్‌తో అయినా సరే మనం సింపుల్‌గా తక్కువ టైంలో రాఖీస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దట్ టు లో బడ్జెట్‌లో. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి బడ్జెట్ కదా. సో లో బడ్జెట్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు రిచ్ లుక్ రాఖీస్ అనేసి ఆ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సో మన లాస్ట్ డీఐవైకి వచ్చేస్తే ఇదేంటంటే శారీస్‌లో, డ్రెసెస్‌లో మనకి డెకరేటివ్ బార్డర్ పీసెస్ వాడుతుంటాం కదా, అలాంటిది నా దగ్గర ఒక చిన్న పీస్ అయితే ఉంది. సో ఇది దీంతో ఎలా రాఖీని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నదే ఈ వీడియో అనమాట. అయితే ఈ పీసెస్‌లో ఎడ్జెస్ ఏమన్నా కొంచెం క్లమ్జీగా ఉంటే అవి నీట్‌గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మనకి ఎంత సైజ్ పీస్ అయితే కావాలో దాని ప్రకారంగా మనం గ్లూ యూజ్ చేసి బెండ్ చేసుకోవాలనమాట. ఇక్కడ నాకు కొంచెం ఎక్సెస్ ఉంది కాబట్టి నేను ఎడ్జెస్‌లో కొంచెం బెండ్ చేస్తున్నాను గ్లూ యూజ్ చేసి. సో ఇలాంటి ఐడియాస్ అన్నీ మొత్తం మనకి ఎలా అనిపిస్తాయంటే లాస్ట్ మినిట్‌లో అప్పటికప్పుడు మనం సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. బట్ రిచ్ లుక్ రావాలి. అలాంటి వాటికి మనం వేస్ట్ ఐటమ్స్‌ని రీయూజ్ చేస్తూ ఎలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలన్నవి ఇలాంటి డీఐవై ఐడియాస్ అనమాట. అలాంటి ఐడియాస్ మన ఛానల్‌లో చాలానే ఉంటాయి. మీరు ఒకసారి అయితే ఈ రాఖీ కోసం నేను సాటిన్ రిబ్బన్‌ని యూజ్ చేశాను. సో సాటిన్ రిబ్బన్‌ని యూజ్ చేస్తే మనకి టై చేసుకోవడానికి సరిపోతుంది. అంటే డెకరేటివ్ థ్రెడ్ గానీ, ఊల్ గానీ లేని వాళ్ళు ఇలా సాటిన్ రిబ్బన్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎడ్జ్‌లో మనకి బౌ కటింగ్ ఇచ్చేసాక మన డెకరేటివ్ పీస్‌ని మధ్యలో స్టిక్ చేసేసుకుంటే సింపుల్‌గా 1 మినిట్‌లో మనకి రాఖీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నాట్ ఓన్లీ రాఖీస్, మన ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్‌ని రీయూజ్ చేస్తూ చాలా టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అంటే కార్డ్‌బోర్డ్స్‌ని రీయూజ్ చేయడం, బాటిల్స్‌ని రీయూజ్ చేయడం, వాల్ పుట్టితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్‌ని, గిఫ్ట్ ఆర్టికల్స్‌ని చేయడం అండ్ సింపుల్‌గా ర్యాపర్స్‌తో కూడా అంటే ఏది కూడా మనం వేస్ట్ ఐటమ్స్‌లా అనుకోకుండా వాటిని రీయూజ్ చేస్తూ సూపర్బ్‌గా ఎలా మనం రీయూజ్ చేయాలన్నదే మన ఛానల్ యొక్క థీమ్. సో చూసారు కదా, సింపుల్‌గా 4 డీఐవై రాఖీస్‌ని ప్రిపేర్ చేసేసాను. చాలా తక్కువ బడ్జెట్‌లో వేస్ట్ ఐటమ్స్‌ని రీయూజ్ చేస్తూ. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్‌స్టాంట్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.